శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్వగృహం ముందు బాలంపల్లికి చెందిన బాలాచారి అనే రైతు ఆత్మహత్యయత్నం చేశాడు. తన భూమి కోల్పోతున్నానని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అడ్డుకున్న పోలీసులు రైతును 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి ఆర్కే సూర్య అందిస్తారు. సూర్య చెప్పని, హిందూపురం నందమూరి బాలకృష్ణ స్వగృహం ముందు రైతు ఆత్మహత్యకి ప్రయత్నించడానికి కారణాలేంటి? శాలిని, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో గత 3 రోజుల నుంచి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటన సాగిస్తున్నారు. ఆయన నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. హిందూపురం నియోజకవర్గం అభివృద్ధితో పాటు పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకి ఉపాధి కల్పించాలని చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ కనిపిస్తున్నారని, అందులో భాగంగానే మలుగూరు, రాసపల్లి, చెలివేదల తదితర గ్రామాల్లో భూములు సేకరించి అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అధికారుల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని శుభవార్త చెప్పారు. అందుకు అనుగుణంగా ఆయన వచ్చిన మొదటి రోజే పరిశ్రమల ఏర్పాటు, భూసేకరణపై అధికారులతో సమీక్షా సమావేశం కూడా పాల్గొన్నారు. ఇక భూములు కోల్పోయిన రైతులకు కూడా గిట్టుబాటు ధర కల్పించే విధంగా తాను శాయశక్తులా కృషి చేస్తానని కూడా బాలకృష్ణ తెలిపారు. అయితే ఈ రోజు ఉదయం ఒక రైతు ఆత్మహత్య యత్నం ఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి ముందే ఆ రైతు ఆత్మహత్య చేశాడు. బాలంపల్లి గ్రామంలోని తన భూమిని ఏపీఐఐసి తీసుకుంటోంది, దాంతో తన జీవన భృతి పోతుందని, నాకు భూ నష్ట పరిహారం వస్తుందో రాదో అంటూ వాపోయాడు. అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ బాలాచారి అనే రైతు ప్రయత్నం చేశాడు. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాలాచారి పోసుకున్న వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతన్ని అడ్డుకొని హిందూపురం పట్టణ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. అయితే ఆ సమయంలో బాలకృష్ణ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా బయటికి వెళ్లారు, ఇంట్లో లేరు. అయితే పోలీసులు అయితే ఆయన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రస్తుతం అయితే పరిస్థితి శాంతియుతంగానే ఉంది. రైట్, థ్యాంక్ యూ సూర్య.